వెల్కమ్ టు ఆజాద్ న్యూస్. క్రీడలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినట్లయితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ పేర్కొన్నారు. బుధవారం బాన్స్వాడ పట్టణంలో మినీ స్టేడియంలో బాన్స్వాడ బీర్కూర్ నసూరాబాద్ మండలాల ఖోఖో క్రీడాకారులు ఎంపిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. జోన్ టీం ఎంపికలో భాగంగా నిర్వహించిన పోటీలలో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ 3 మండలాలు అండర్-14, అండర్-17 బాలబాలికల ఎంపికలను బుధవారం నిర్వహించారు. ఈ ఎంపికల్లో పాల్గొనడానికి విచ్చేసిన క్రీడాకారుల కోసం మున్సిపల్ జంగం గంగాధర్ కావలసిన వసతులను ఏర్పాటు చేశారు. క్రీడల అభివృద్ధికి శాసనసభ్యులు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మినీ స్టేడియం ఏర్పాటు చేశారని, దీనివల్లే బాన్స్వాడలో వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించే అవకాశం వచ్చిందని అన్నారు. క్రీడా ప్రాంగణాన్ని ఎంతో శ్రమతో చాలా పట్టుబడి మనకు అందించిన మన మాజీ స్పీకర్ గారైనటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు, మరి ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే బాన్స్వాడ గారికి మనం ఎంతో రుణపడి ఉండాలి. ఎందుకంటే ఆయన చేసిన చాలా మనకు బాన్స్వాడలో ఎక్కడ కూడా క్రీడ ఆడాలంటే మనకు ఒక కాలేజీ గ్రౌండే తప్ప ఇంకా వేరే ఎక్కడ లేకుండా అటువంటిది మనకు ఇటువంటి మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మనకు అందించిన మన ఎమ్మెల్యే గారికి మనము ఎల్లవేళలా ఆయన కృతజ్ఞత చెప్పాలనే నా ఉద్దేశం. మరి క్రీడల్లో ఇంతవరకు చెప్పిన మన ఎజాద్ గారు కానీ, వాళ్ళ బాబా గారు కానీ, మన జిల్లా నుండి ఎంతోమంది క్రీడలు ఎదిగి మన బాన్స్వాడ టీం కూడా కబడ్డీలో ఉత్తమ స్థానం పొంది మనకు విజయం చేకూర్చి వాళ్ళు మన బాన్స్వాడ పేరు ప్రతిష్టల్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో నిలిపినందుకు వారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా మొన్ననే మన ఇక్కడ బాన్స్వాడలో క్రీడా దినోత్సవంలో మన నూతనంగా నియమింపబడ్డ మన కాసుల బాలరాజు గారు, ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ గారు, మేము ఇక్కడ ఈ ప్రాంగణంలో వచ్చాము. అపోరిక కోరారు. మండల స్థాయి టోర్నమెంట్స్ అనేది కాదు, ఓడిన వాళ్ళు కూడా గెలుపు కొరకు ప్రయత్నం చేయాలి. దాంట్లోనే మనకు చాలా మీరు ఆరోగ్యంగా ఉంటారు. విద్యలో కూడా మీకు ఆ క్రీడా దాంట్లో కూడా వచ్చిన కొన్ని మార్కులు కూడా మీకు యాడ్ కలుగుతుంది. కాబట్టి క్రీడలో మనకి ఇక్కడ మంచి నైపుణ్యం గల